ఒక విషయం చెప్తున్నాను వండర్ఫుల్ బ్రదర్, ఇదే విధంగా తమిళనాడులో ఉన్న ఏ ముఖ్యమంత్రినైనా ఫార్మర్ ముఖ్యమంత్రినైనా వాళ్ళైనా ఎవరినైనా ఈ విధంగా బంధించుంటే తమిళనాడు ఏమైపోయింటుంది, ఈ రోజున రక్తపాతం అయిపోయేటట్టుగా చేసుంటారు. ఏం చేస్తున్నారు ప్రజలారా? నిద్రపోతున్నారా? ఇది మన ప్రతి ఇంటికి అవమానమే. ఇది నిద్రపోవద్దండి. ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఇది నిజంగా సిగ్గుచేటు. మనల్ని కొడుతున్నారు, వాళ్ళు మనల్ని నానా బూతు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి అందరూ మేల్కొని మన వాళ్ళు మనం తెప్పించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తమిళనాడు ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే ఆ రోజు చాలా పెద్ద ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఏమండి, నేను హైదరాబాద్ నుంచి నా ఇన్స్టిట్యూషన్కి వచ్చాను. హైదరాబాద్లో నేను నటీనటులు ఎవరిని సంప్రదించలేదు, వాళ్ళ గురించి నాకు తెలియదు. అది తెలుగు వాడు అన్న ప్రతి ఒక్కడు, తెలుగు మాట్లాడుతున్న ప్రతి బిడ్డ ఈ విషయంలో పార్టిసిపేట్ చేయాలి. ఒక నటులనే కాదు, ప్రతి వ్యక్తి. ఇది తెలుగు వాడి ఆత్మ గౌరవం. నాకు నేనుగా బాబా సాక్షిగా ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నా మనసు ఆవేదంతో ఉంది. మీకు తెలుసు, నేను నిజంగా దొంగతరుగుడుగా మాట్లాడేవాడినా, నేను నిష్పక్షపాతంగా మాట్లాడేవాడినా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇది ఆవేదన. మనుషులు కొట్టడం ఏంటండి? ప్రజాప్రతినిధులు కొట్టడం ఏంటండి? వాడికి ఎవరిచ్చాడనే హక్కు? ఆ పోలీసు వాళ్ళకి సిగ్గుచేట్టుగా ఉందండి. మన బాధ్యులకు వచ్చి మన వాళ్ళని కొట్టారండి. నిన్న టీవీలో చూస్తా ఉంటే ఏళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, రైతులు పాపం కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు. ఇది దారుణం. వాళ్ళు మన